హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? పొద్దున్నే లేచి అయితే వాకిలి ఊడ్చి సాంపి అల్లి ముగ్గు అయితే వేస్తున్నా. ఈ మధ్య ముగ్గులు వేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండలేదు, ఎందుకో మీకే తర్వాత తెలుస్తుంది చూడండి. ఒక చిన్న ముగ్గు అయితే వేస్తున్నా వచ్చి రాంది. ఇంతకుముందు ఎట్లుంటుండే అంటే రాకపోయినా కానీ నేర్చుకొని మరీ పెద్ద పెద్ద ముగ్గులు వేసి అందులో పసుపు పెట్టి కుంకుమ పెట్టి ఆకిలి పచ్చగా చల్లి వేసుకోవాలని ముగ్గులు వేయాలని ఉంటుండే. ఇప్పుడైతే వేసినా కానీ లాభం లేకుండా పోతుంది అనమాట, అందుకే వేస్తలేను. కలర్ జల్లాలంటేనేమో మా పిల్లలు ఊకే తిరుగుతారు కదా, కాళ్ళకి అంటించుకుంటారు, చేతులకు అంటించుకుంటారు, మళ్ళీ నోట్లో పెట్టుకుంటారు అని అయితే కలర్ అయితే చల్లుతలేను. ఇక పెండ తెచ్చి చల్దామంటే ఇక టైం నాకు ఉండదు, వాళ్ళు ఏమో తీసుకురారనమాట. ఇప్పుడు అర్థమైందా అసలు ముగ్గు పెద్దగా ఎందుకు వేస్తలేను, వేసినా కానీ లాభం లేకుండా పోతుందని ఎందుకు అంటున్నాను. పిల్లలు ఆ ముగ్గు తెల్లగా కనిపించాలకు తీసుకొచ్చి దాని మీదనే కాలు పెట్టి రాసి మరీ చెడిపేస్తారు అనమాట. కొంచెంసేపు కూడా ఉంచుతలేరు, అంత కష్టపడి వేస్తే ఇంకా ఉంచారు కదా అనేసి నేను చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తున్నా. ఒకరోజు వేస్తున్నా, ఒకరోజు వేస్తలేను. ముగ్గులు అయిపోయిన వాడే బస్సు వచ్చిందని అనుకుంటారా. మేమైతే ఈరోజు ఒక దగ్గరికి అయితే వెళ్ళాం, టెంపుల్ దగ్గరికి. సండేనే కదా ఫ్రీగానే ఉన్నామని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఎక్కడికి వెళ్ళాం ఏం చేసినాం అనేది మీకే అర్థమవుతుంది అనమాట. మాకు దగ్గరలో తెలకపల్లి దగ్గర అయితే రామగిరి టెంపుల్ అయితే ఉంది, రామగిరి ఊరు దగ్గర వరాల మైసమ్మ టెంపుల్ అండ్ పక్కకైతే రాములవారి టెంపుల్ అయితే పెద్ద ఉంది. మేమైతే ఇప్పుడు పోయేది అదే టెంపుల్ అనమాట, రాములవారి టెంపుల్. గుట్ట మీద ఉంది, చాలా బాగుంది. అసలు లోపల చూడండి, చుట్టుముట్టు మొత్తం దిమ్మెలా ఉన్నాయి. రాము దగ్గర అయితే ఇట్లా మొత్తం లైటింగ్స్ అవన్నీ మస్తు బాగున్నాయి. గుడి లోపలికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. కొంచెం గుట్ట మీదకి ఉందన్నమాట గుడి, మెట్లు ఉన్నాయి కదా అక్కడ నుంచి ఎక్కి అయితే రావాలి. ఇక్కడ శివలింగం అన్ని దేవుళ్ళు అయితే ఉన్నారనమాట, పాము ఇవన్నీ అయితే విగ్రహాలు ఉన్నాయి. మేము ఇంతకుముందు రోడ్డు పోటీ ఇట్లకెళ్ళి పోయినాం కానీ ఇక్కడ గుడికి అయితే రాలేదు. ఆవరాల మైసమ్మ దగ్గర కూడా వెళ్ళాం కానీ ఈ గుడికి అయితే రావడం ఫస్ట్ టైం అనమాట నేను. ఇక్కడ అయ్యగారు అయితే రోజు ఉండేటట్టుండి ఇక్కడ కొబ్బరికాయ కొట్టించి తీర్థం పెట్టి పువ్వు అరటిపండు అది అయితే ఇస్తున్నాను అనమాట. ఆల్రెడీ షార్ట్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమైండొచ్చు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేసి, కాకపోతే ఏ ఊరు ఎక్కడ టెంపుల్ అనేది అయితే గుర్తుపట్టలేకపోవచ్చు. ఇంకా సండేనే కదా ఫ్రీగానే ఉన్నాం కదా అనేసి అయితే వచ్చినాం టెంపుల్ దగ్గర. ఇంకా మా పిల్లలు అయితే గుడిలో మొత్తం అక్కడిక్కడ అయితే ఉరుకులాడుతారు. ఈ ప్లేస్ అయితే స్వాముల వారి అయితే కళ్యాణం జరిగే ప్లేస్ అంట. కొద్దిసేపు అయితే ఫొటోస్ తీసుకున్నాం, మేమందరం ఫొటోస్ దిగినాం. ఒక షార్ట్ వీడియో తీసుకున్నా ఇక్కడ కూడా, ఇంకా లాంగ్ వీడియో తీసుకున్నా. ఇక గుడి మొత్తం తిరిగి జరిసేపు అయితే గుడిలోనే కూర్చున్నాం. గుట్టల పైకి ఉంది కాబట్టి టెంపుల్ ఏ సౌండ్ రాకుండా అసలు ఏది వినిపించకుండా ప్రశాంతంగా గాలి అంతే వస్తుంది. ఇంకేం సౌండ్స్ అయితే వినిపిస్తలేవు అసలు. వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ వాయిస్ పెట్టినా కానీ అసలు డిస్టర్బెన్స్ లేకుండా ఉండే. కాకపోతే వీళ్ళు వచ్చిన వాళ్ళు గంటలు కొడుతుంటారు కదా, మా చిక్కి వాళ్ళు పిల్లలు అవి వరులుతుంటారు కదా, అది వినిపిస్తాయి అనేసి అయితే మ్యూట్లో పెట్టినా అనమాట. మా పిల్లలు ఎక్కడికన్నా వస్తే అలసిపోతారు, షీదర వేస్తారు అని కొంతమంది పిల్లలు అని అంటారు కదా పిల్లలని. మా పిల్లలు అయితే అట్లా కాదు, అసలు షీదర వేయరు, ఏం చేయరు, ఇంకా ఎక్కువ ఊరుకులాడుతుంటారు. వాళ్ళని పట్టుడే కష్టం అనమాట. ఏడికి వచ్చినా కానీ ఎంజాయ్ చేయాలని చూస్తుంటారు అనమాట. బాగానే ఏవి కనిపిస్తే కొత్తవి వాటితోనైతే ఆడుతుంటారు. మా చిక్కికి కూడా సండే కావడం వల్ల బెటర్ అయింది, ఆమె కూడా వచ్చింది. కాకపోతే అక్కడ పేట వాగు దగ్గర అయితే బాగా భయపడుతుంది. అప్పుడు ఇక్కడ నీళ్ళు లేవు అని చెప్పి తోలుకొచ్చినాం. నీళ్ళుంటే నేను రాను అని అయితే అన్నది. అయినా కానీ ఏదో ఒకటి అయితే చెప్పి తోలుకొచ్చినాం. ఉబ్బుగాడు చూడండి దేవుని దగ్గరికి పోయి మరీ చూస్తున్నాను అనమాట. లోపలికి వెళ్ళొద్దో తెలియదు, అయినా కానీ వెళ్ళినా ఇట్లా గంట కొట్టినాం. ఆ డుగ్గుగాడు కూడా కొట్టాలని ట్రై చేస్తుండు. కొద్దిసేపు అయితే ఆయనతో కూడా కొట్టిపించిన. ఇంకా మా ఆయన అయితే వీడియో తీయమని రిక్వెస్ట్ చేసుకున్నా, ఆయన అయితే వీడియో తీస్తున్నాను అనమాట. అదే పండ్లుండు. నేను ఇట్లున్నా కానీ మా చిక్కి నాకన్నా పెద్దగా అయితే అట్టుంది. ఇంకా ఆమెను లేపితే నేను లేస్తుందా, అసలు లేస్తలేదనమాట. కొద్దిసేపు ట్రై చేసి ఇంకా నువ్వేం కొట్టొద్దు అనేసి అయితే ఊరుకున్నాం. నా గుళ్ళకి వెళ్ళినప్పుడు అయితే పిల్లలకి ఎక్కడైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు అయితే ఈ అందరి గంటను పట్టుకొని కొట్టాలని చూస్తుంటారు ఎప్పుడు. వీళ్ళే కాదు ఏ పిల్లలైనా అంతే. ఇంతకుముందు చూసిన దగ్గరనేమో ఒక రాముని విగ్రహం మాత్రమే ఉంది, ఇక్కడైతే ముగ్గురు విగ్రహం ఉందన్నమాట. లైటింగ్స్ అయితే చెమక్ అని మస్తు వెలుగుతున్నాయి. ఆ లైట్తో ఇంకా ఎక్కువ ఫోకస్ వస్తుంది, ఇంకా ఎక్కువ కలర్ వస్తుంది దేవుళ్ళకైతే. లాస్ట్కి అయితే మా డుగ్గువాడైతే కొట్టిండు గంటని. అసలు చెప్పాలంటే మా ఆయన వీడియోలకే రాడు, వీడియో తీసుకుంటే కూడా నన్ను తీయకు అని అంటాడు. కానీ ఇప్పుడైతే లొకేషన్ బాగుంది అని సెల్ఫీ తీసుకుందాం అని అయితే సెల్ఫీ తీసుకున్నాం. ఫొటోస్ తీసుకున్నాం, ప్లస్ వీడియోస్ కూడా తీసుకున్నాం అనమాట అందరం. మా చిక్కి అయితే కనిపిస్తలేదు. బబ్బిగాడేమో మనకి ఇష్టం వచ్చినట్టు మొత్తం తిరుగుతూనే ఉండు, వాడు మా దగ్గరనే లేడనమాట. అసలు ఇది సండే రోజు తీసుకున్న వ్లాగ్ అనమాట. కానీ అప్లోడ్ చేద్దామంటే ఎప్పుడు వాళ్ళు లేచి ఉండడం, వాయిస్ ఓవర్ చేయడానికి టైం ఉండకపోవడం, డిస్టర్బెన్స్ వస్తుందని అయితే అసలు తీయకుండా అయితే వాయిస్ ఓవర్ చేయకుండా అయితే ఉన్నా. ఎప్పుడు నీట్గా వస్తే అప్పుడే ఇద్దామనేసి ఊరుకున్నా.
ఇప్పుడు మేము చూపించే లొకేషన్ అయితే ఇంకా ఇది రాములవారి కళ్యాణం జరుగుతుందంట. అక్కడ కూర్చోవచ్చా అంటే కూర్చోవచ్చు, అందరు కూర్చుంటారులే కూర్చొని అని చెప్పిండు. ఇంకా కూర్చొని కొద్దిసేపు ప్రసాదం అయితే తిన్నాం. తిని బయటకు వచ్చిన తర్వాత ఇది గుడి దగ్గరనే కానీ కంపౌండ్లా ఉంటుంది కదా, కంపౌండ్ గుడి చుట్టూ తిరిగే చోటు అనమాట. చూస్తేనే సైడ్కి మొత్తం లొకేషన్ చూడండి ఎట్లా కనిపిస్తుంది. మా ఆయన చూపిస్తుండు అక్కడ మిషన్ నడుస్తుంది మాది, అక్కడనే నడిచేది, అవే చేలు కూసేదని. ఎప్పటి నుంచో మిషన్ నడిచినప్పటి నుంచి రావాలనుకుంటున్నాడంట. ఎందుకంటే వరాల మైసమ్మకి కోడిపుంజుని పోదామని అనుకున్నాడంట. అది ఈరోజు తీరిందనమాట. నుంచి వచ్చే కార్లు అవన్నీ ఉన్నాయి కదా, అది మన రోడ్ అనమాట, రావుపతిపేట రోడ్డు. ఇది గుడి వెనక సైడ్ అనమాట. కిందంగా పొలాలు చూడండి ఎట్లున్నాయి అసలు. లొకేషన్ మాత్రం నాకు మస్తు పీస్ఫుల్గా అనిపిస్తుంది. కొద్దిసేపు కూర్చుందామని అనుకున్నాం. ఇంకా గుడి లోపల కూర్చున్నాం కదా, ఇంకేమొద్దు బయట అనుకొని ఇంకా లోపలనే కూర్చొని ప్రసాదం తిని అయితే వచ్చినాం. ఇక్కడ తాగునీరు అని కూడా ఉంది కదా, ట్యాంకులో తాగునీరు అంట. జాతర అప్పుడైతే ఇంకా బాగుంటుందంట. అప్పుడైతే మస్తు మంది ఉంటారు కావచ్చు, అసలు సందే ఉండదేమో. సార్ జాతరకి రావడానికి అయితే ట్రై చేయాలన్నమాట. మా ఆయన రామభక్తుడు అనమాట. రాములవారు అంటే ఎంత దూరం అయినా పోతాడు. ఇంకా ఫైనల్గా గుట్ట మీద దర్శనం అయితే కంప్లీట్ అయిందనమాట. ఇంకా ఇవి కిందికి వెళ్ళే స్టెప్స్, పైకి వచ్చే స్టెప్స్ ఇవే కానీ ఇప్పుడు క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. వచ్చేటప్పుడు అయితే మా పిల్లలే ఎక్కి వస్తూనే ఊరు కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి. పక్కన అయితే రాముడు అంటే హనుమంతుడు ఖచ్చితంగా ఉంటాడు కదా, పక్కన అయితే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. అసలు ఎక్కాలంటేనే భయపడింది, అన్ని స్టెప్స్ ఉన్నాయి అన్నమాట. ఈ దేవుని విగ్రహం రోడ్డు మీదకి కూడా కనిపిస్తుంది, రోడ్కే ఉందన్నమాట. ఇక్కడ దేవుని చేతి దగ్గరికి పోయి చేతి ముట్టుకొని అయితే మళ్ళీ కిందికి అయితే దిగింది. నెక్స్ట్ ఇదేమో కళ్యాణ మండపం అనుకుంటా, ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి అన్నమాట. ఇంకా మా పిల్లలకైతే ఇంకా మంచిగా ఆట దొరికింది. గొర్రెలు కనిపిస్తే చాలు, బర్రెలు కనిపిస్తే చాలు, అక్కడ నుంచి కదలనే కదలరు. అవి చూస్తూనే ఉన్నారనమాట. ఇక్కడ కళ్యాణ మండపం దాతలు ఎవరో కూడా ఇక్కడ మొత్తం బోర్డు అయితే పెట్టారు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారేమో చూసుకోండి అనమాట. ఈ కళ్యాణ మండపం మొత్తం ఖర్చు 8 లక్షలు అంట. ఇంకా అక్కడ రాములవారి దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత ఆ గుడి దగ్గర నుంచి అయితే ఇక్కడ వరాల మైసమ్మ దగ్గరికి అయితే వచ్చినాం. కోడిపుంజుని కోయాలని అనుకుంటున్నామని అని చెప్పినా కదా. ఫస్ట్ కోడిపుంజును ఇంకా కళ్ళు సీసా అవన్నీ తీసుకొని ఇంకా గుడి లోపలికి వెళ్ళి దేవుని చుట్టూ తిరిగి దగ్గర కానుకలు ఇచ్చి ఇక్కడ వచ్చి అయితే కొబ్బరికాయ కొట్టి మనం తెచ్చిన బియ్యం కోడిపుంజు కొబ్బరికాయ కళ్ళు సీసా ఇవి 4 తీసుకొని తిప్పుకొని రావాలన్నమాట. లోపల గుడి లోపల తిప్పుకొని వచ్చి బయట ఇక్కడ కొట్టుకున్న తర్వాత కోడిపుంజుకు కొంచెం కళ్ళు తాపించి కొందరు ఇక్కడనే తిప్పుకొని కట్ చేసుకొని పోతారు. కొందరేమో ఇంటికి తీసుకొని వండుకుంటారు, కొందరేమో ఇక్కడనే వండుకుంటారంట. ఎట్లయినా వేసుకోవచ్చు అంట. మేమైతే ఇక్కడనే వండాలని చూస్తున్నాం, ఎట్లయితుందో చూడాలి. ఆయన అయితే కట్ చేసే ముందరైతే ఒకటే దిగుతుంది ఆ కోడిపుంజును. ఇంకా వండే వీడియోస్ ఎలా వండుతున్నామో అవన్నీ తీద్దాం అనుకున్నా. అక్కడ లొకేషన్ ఎక్కడ వాటర్ ఉంటాయి అవన్నీ అయితే తీద్దాం అనుకున్నా. కానీ మా పిల్లలతో నేను వండడం రాలేదు, తీయడం రాలేదు. అసలు వాళ్ళిద్దరిని పట్టుకోవడం సరిపోయింది. ఎందుకంటే చుట్టుముట్టు పొయ్యిలు ఉన్నాయి, ఎక్కడ నింగళంలో పోతారో అని అయితే వాళ్ళని చూసుకుంటూనే ఉన్నాం. తర్వాత వంటలు అయితే రెడీ అయినాయి. నాటుకోడి కూడా రెడీ, బగారా రెడీ. ఇంకా తినాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్